ఈ పండుగ సీజన్ లో మలబార్ గోల్డెన్ డైమండ్స్ సాంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకోండి. బంగారు ఆభరణాల తరుగు ఛార్జీలపై 25% వరకు తగ్గింపు. ప్రెషియా ఎరా స్టడ్డెడ్ ఆభరణాల తరుగు ఛార్జీలపై ఫ్లాట్ 25% తగ్గింపు మరియు వజ్రాల విలువపై 25% వరకు తగ్గింపు పొందండి. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మీ ఆభరణాలు బుక్ చేసుకోండి మరియు బుక్ చేసినప్పటి బంగారం ధర లేదా తీసుకునే రోజు ధర రెండిటిలో ఏది తక్కువైతే ఆ ధరను చెల్లించి ఆభరణాలు పొందండి. అంతేకాకుండా ఉచితంగా వెండి నాణెం ఇంటికి తీసుకెళ్లండి. ఈ అక్షయ తృతీయ మీ మనసులో అంతులేని ఆనందాలను నింపేలా చేసుకోండి. త్వరపడండి, ఈ ఆఫర్ మే 12వ తేదీతో ముగుస్తుంది. నా కుటుంబం, నా సమరం, నా మలబార్. నమస్తే, స్వాగతం. చెరువు కొమ్మపాలెం, మదర్ తెరిసా కాలనీ తదితర ప్రాంతాల్లో టీడీపీ కూటమి అభ్యర్థి దామచల జనార్దన్ కుమార్తె అనీషా లక్ష్మి వారి కుటుంబ సభ్యులు ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. సూపర్ 6 పథకాలతో అందరికీ లబ్ధి చేకూరుతుందన్నారు. తెలుగు మహిళలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి, మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. రైతు కన్నీళ్లత తడుస్తున్నది కథ పొలము, యాడున్నదయ్యను గట్టిన పోలావరము. గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము, పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము. నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా. చల్ దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో, టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో. తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురా అన్నా, నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మన దామచర్ల జనార్దను అన్నే అండా. జనసేవల తాత ఆశయాల వారదైనవో, జనసేవల తాత ఆశయాల
సూర్యుని కిరణమురన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా మన దామచర్ల జనార్దను అన్నే అండా. ఆపద ఉన్నోళ్ళ ఆదుకునేటి నేత, నీరాకత మారను పేదల తలరాత, నీరాకత మారను పేదల తలరాత, కష్టంలో ఉంటే కరుణించే నేత. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు విలువ అమూల్యమైందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. అర్హులైన మహిళలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఓటింగ్లో మహిళల భాగస్వామ్యం పెంచేలా వారి కోసం స్వీప్ నోడల్ అధికారుల ఆధ్వర్యంలో స్థానిక జేఎంబీ చర్చ్ సెంటర్లో ప్రత్యేకంగా నిర్వహించిన సంకల్పం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొన్ని దేశాల్లో మహిళలకు ఓటు హక్కు లేని రోజుల్లోనే మన దేశంలో మహిళలకు కూడా రాజ్యాంగం ఓటు హక్కును కల్పించిందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంతో విలువైందని దాన్ని గమనించి అర్హులైన మహిళలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ ఆఫీసర్లు రవి, జ్యోతి, ఒంగోలు ఆర్డీఓ సుబ్బారెడ్డి, మెప్మా పీడి తేళ్ల రవికుమార్, మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు, టెప్ మేనేజర్ శ్రీమన్నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. కొద్దిగా ముందుకు రండి అమ్మా, కొద్దిగా ముందుకు రండి సార్. రాబోయే డెమోక్రటిక్ ఫెస్టివల్ సందర్భంగా మన పండుగ వాతావరణాన్ని ప్రకాశం జిల్లాలో రావాలని చెప్పేసి పేషెంట్లు చూడకపోతే ఆ రోజు ఎంతమంది పేషెంట్లు ఇబ్బంది పడతారో ఆలోచించండి మీరు. ఈ రోజు నాకు ఇంపార్టెంట్ కేసు ఉంది, దీనికోసం నేను ఆగను. నా కోసం క్లయింట్ చాలా దూరం నడిచాడు. అన్ని కూడా నిర్వహించడం జరిగిందంటే మీ అందరూ చాలా పనులు అంటే మిగిలిన వాళ్ళకి కంటే మహిళలకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో దాంట్లో ప్రతిరోజు అది చేసి ఒక రొటీన్గా అందరూ ఒక డైవర్సిటీ లేకుండా పోతుంది. ఇవాళ మీకు ఒక హాఫ్ డే అట్లాంటి పనుల నుంచి తొలగించి ఇట్లాంటి ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ ఇచ్చి మీకు ఉంటున్న ఒక రిఫ్రెష్మెంట్ ఇవ్వడానికి కోసము ఈ కార్యక్రమం అరేంజ్ చేశాము. దాంతోపాటు ముఖ్యంగా రాబోయిన ఎన్నికల్లో మీ అందరూ భాగస్వామ్యం చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఈ ఓటు హక్కు అనే విషయము చాలా విలువైనది. అది ఇప్పుడు ఉంటున్న జనరేషన్స్కి దాని గురించిన వాల్యూ తక్కువ కనపడుతుంది, తెలిసిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలకి ఓటు హక్కు ఇవ్వడము చాలా రేర్ ఆపర్చునిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక 30-40 years వెనక వెళ్తే సో కాల్డ్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్లో కూడా ఈ మహిళలకి ఓటు హక్కులు లేవు. ఈవెన్ నౌ వెన్ వీ స్పీక్ ఫ్యూ కంట్రీస్ డోంట్ హ్యావ్ ఈ ఓటింగ్ రైట్స్ ఫర్ విమెన్. సో అట్లాంటి ఒక నేపథ్యంలో మన దేశంలో మన స్వతంత్రం వచ్చిన వెంటనే రిపబ్లిక్ ప్రకటన చేసిన రోజు నుండి మహిళలకి ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చేసి ఐదర్ రిప్రజెంటేషన్ అస్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ ఆర్ అస్ అ సిటిజన్గా ఓటు వేయడానికి కానీ మీకు అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చినదికి మనందరూ కూడా మన కాన్స్టిట్యూషన్స్ రాసిన మన కాన్స్టిట్యూషన్ నేతలు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకొని ఇవాళ ఈ కార్యక్రమం ముఖ్యంగా మనం దేనికోసం పెట్టాము, దానికి ఉన్న థీమ్ ఏంటి అని మీ అందరూ కూడా చెప్పారు. ఇప్పుడు మనతో మాట్లాడుతున్న అధికారులు మాత్రం కాకుండా మీ మెప్ప మహిళలు అందరూ కూడా సభ్యులందరూ కూడా చాలా చక్కగా చెప్పారు. అంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరూ కూడా May 13 వెళ్ళి ఓటు వేద్దాం అని మీ అందరూ నిర్ణయం తీసుకున్నారా? అందరూ చక్కగా నిర్ణయం తీసుకున్నారా? ఇంకా డౌట్లో ఉన్నారా? 100% అందరూ కూడా ఇది ఈ ఛాన్స్ మిస్ చేయడానికి వీలు లేదు. ఇప్పుడు చాలా చక్కగా మన టీం కూడా ఈ షార్ట్ ఫిల్మ్ ఒకటి చేశారు, డాక్యుమెంటరీ. చాలా అద్భుతంగా ఉందా లేదా? చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్స్ రిసీవ్ అయింది కదా.
అంటే 13వ మే అందరికీ సెలవు రోజు కాదు. ఎందుకోసం సెలవు ఇచ్చారు? ఓటేయడానికి కోసం మాత్రమే. మిగిలిన పని అన్నితో దూరం పెట్టేసి ఆ రోజు ఒక్కరోజు ఖచ్చితంగా మీ ఓటు కేంద్రాలకు వెళ్ళి అక్కడ మీ ఓటు హక్కులు మీరు వినియోగించాలని కోసమే ఈ కార్యక్రమం మనం 13వ తేదీ చేయడం జరుగుతుంది. అంటే ఎవరికి ఓటు వేస్తారు ఇదన్నీ కూడా పూర్తిగా మీ స్వతంత్రంగా మీరు ఆలోచన చేసేసి మన రాష్ట్రం, మన ఊరికి, మన ఫ్యామిలీకి, మీకి, ఈ దేశానికి కావాల్సిన ఒక మంచి భవిష్యత్తు ఎవరు ఇస్తారో, ఎట్లాంటి నాయకులు ఇస్తారో, అట్లాంటి ఆలోచన ఎవరికి ఉందో అన్ని విధాల యాదవులకు అండగా ఉన్న బాలినేనికి మద్దతు ఇచ్చి గెలిపించుకుందామని శ్రీకృష్ణ ఫ్రెండ్స్ క్లబ్ సభ్యులు అన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్లబ్ సభ్యులు మాట్లాడారు. చైర్మన్గా ఒక యాదవ్ మహిళకి కాటం అరుణమ్మ గారికి ఇచ్చారు, గుర్తింపు తీసుకొచ్చారు. యాదవుల్లో కూడా ప్రతిభావంతులు ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతో కాటం అరుణమ్మ గారికి ఇచ్చారు. ఒంగోలులో మున్సిపాలిటీ ఏర్పడిన దగ్గర నుంచి ఎవరైనా ఒక యాదవ సోదరుడు అనేటువంటి వాళ్ళని మున్సిపల్ చైర్మన్గా చేసిన ఘనత ఎవరిదైనా ఉంది అని అంటే అది బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి నేను తెలియజేస్తాం. అట్లాగే ఓసీ కేటగిరీలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ఒక నూకసాని బాలాజీ గారికి ఇచ్చి ఆయన గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్గా చరిత్రలో ఎక్కడ కూడా యాదవ్ సోదరులు చేసినటువంటి సందర్భం లేదు. అది మా బాలినేని వాసన్న. ఏ రూపాయి ఆయన కోరితే పార్టీ ఫండ్గా కొన్ని లక్షలు ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. ఏమీ లేకపోయినా కూడా యాదవులను పైకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 70 సెంట్లు స్థలాన్ని ఇచ్చి ఏది యాదవ కళ్యాణ మండపం కట్టుకోవడానికి కానీ మన కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి కూడా కట్టుకునేదానికి కూడా ఆయన సహకారం ఇస్తూ ఉన్నారంటే ఇది చాలా హర్షించదగ్గ విషయం. యాదవ సోదరులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం గతంలో కౌన్సిలర్ స్థాయికి తప్పితే ఏనాడైనా ఇప్పుడు పోయినసారి ఒకళ్ళకి ఇచ్చారు జగన్ గారు, వాసన్న ఈసారి పట్టుబట్టి 2 అసెంబ్లీ సీట్లు కేటాయించుకున్నారు. ఒకటి కనిగిరి, రెండోది వచ్చేసి కందుకూరు. ఏనాడు కూడా ఒక యాదవుల్ని ఓటు బ్యాంకుగా చూసేరే తప్పితే తెలుగుదేశం నాయకులు ఏ రోజు కూడా బీసీలని పైకి తీసుకురావాలనే ఉద్దేశం చేయలేదు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి యాదవ సోదరులందరూ కూడా గమనించండి. నాయకత్వంతో పోలిస్తే మనకి అన్నింటిలో కూడా ఎక్కువ అవకాశాలు ఇవ్వటం. మరి గ్రంథాలయం కూడా 5 ఇయర్స్ దాదాపు 3 ఇయర్స్ నుంచి గ్రంథాలయం చైర్మన్ ఉన్నారు. గతంలో లాస్ట్ 3-4 నెలలు అంటే ప్రభుత్వం ఇంకా ఎలక్షన్లు వస్తుంది కదా అని ఏదైతే వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎలక్షన్లు వచ్చేటప్పుడు మరి పశువు కుంకాలు ఇట్లాంటి తాయిలాలు ఎట్టేస్తారో ఈయన ఇక్కడ లోకల్లో నాయకుడు దాంచాల జనార్దన్ ఆయన మరి పదవులతోటి అంటే ఇంకా 3 నెలలు ఉంది. ఎప్పుడైనా కూడా గతంలో కూడా ఓడిపోయే సీట్లు యాదవులకు ఇవ్వడం టీడీపీ గవర్నమెంట్ అట్లా చేస్తారు. మరి అదేవిధంగా నామినేటెడ్ పదవులు కూడా అట్ట ఇవ్వడం జరిగింది. మరి అది కాకుండా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అయితే మరి ఎక్కడైతే గెలిచే నియోజకవర్గాలు ఉన్నారో యాదవ సామాజిక వర్గం ఎక్కడుందో అక్కడ కనిగిరి కానీ కందుకూరు కానీ మరి 2 సీట్లు ఇవ్వడమే కాకుండా మరి వారిని గెలిపించుకోవడానికి కూడా మరి ఈరోజు కూడా ప్రత్యేకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి మరి ఆయన సమావేశం కూడా కనిగిరిలో పెడతాం కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవే. మరి అన్నిట్లో కూడా మరి వ్యక్తులకి సీట్ ఇవ్వడం వాళ్ళని గెలిపించుకోవడానికి కూడా ఆయన పడే తాపత్రయం మరి అందరం ప్రజలందరం చూస్తున్నాం. ముఖ్యంగా యాదవ సామాజిక వర్గం తెలుసుకోవాలి. బీసీలు కూడా ఎవరైతే మనకు అండగా ఉన్నారో అటు జగన్మోహన్ రెడ్డి గారు మరి అనేక సంక్షేమ పథకాలు ఈరోజు ఏ సంక్షేమ పథకైనా కూడా ఎక్కువ % మనం
మరి పేద మన యాదవులు మొత్తానికి 2 సంవత్సరాల లాస్ట్లో ఎంతో ఆటుపోట్ల మీద ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ గారి అయినా కానీ దామచల జనార్దన్ గారికి చెందుద్ది. ఈరోజు మా వాసన మన యాదవులకు ఒక్కసారి ఆలోచించండి. ఒక్క సీటు ఇవ్వడానికే దామచల జనార్దన్ యాదవులకి ఇంత కష్టపడ్డాడే. మన వాసన అడిగి అడగంగానే యాదవుల సోదరులు మొత్తం అడిగి అడగంగానే మాకు కళ్యాణ మండపానికి స్థలం లేదు, మా యాదవ భవనానికి స్థలం లేదు అడగంగానే 15 కోట్లు విలువ చేసే స్థలాన్ని మనకి మీద ఎంతో ప్రేమతోటి ఈరోజు 70 సెంట్లు స్థలం మనకు కేటాయించడం జరిగింది. అట్లాగే మా మామగారైన మా కటారి రామచంద్ర మాస్టర్ గారిని ఏఎంసీ చైర్మన్గా చేయడం జరిగింది. అట్లాగే మా సోదరుడు కటారి శంకర్ని పట్టణ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. అట్లాగే మన బొట్ల రామారావు గారిని 3 జిల్లా సుబ్బారావు 3 జిల్లాలు వాసన్నకు కాదు గెలిపించుకోవాల్సిన అవసరం యాదవులకి మనకుంది. జనార్దన్ గారు ఏం చేయడు, యాదవుల మధ్య సిచ్చు పెట్టి యాదవులు తన్నుకున్నట్టు చేసేవాడే జనార్దను. అది మేము గతంలో కూడా యాదవ సంఘాల తరపున చూసాము జనార్దన్ గారిని. ఆయన ఏం లేదు, చెప్పుకోవడానికి ఏమి లేక మనకు తగాదులు పెడతాడు. అందుకని జనార్దన్ గారి మాటలు ఎవరు నమ్మొద్దు. పోయిన గతం అతను ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం ఇక్కడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక మహిళ ముసలామా లెగోలేని వాళ్ళు కూడా ఉంటే వాళ్ళకి చెప్పా చేయకుండా వాళ్ళ జనాలను తీసుకొచ్చి పోలీసులు తీసుకొచ్చి నడి రోడ్లో ఇసిరేసి ఆ రోజు వాళ్ళ కిరసనాలు పోసుకున్నా కూడా కనీసం యాదవ్ మహిళని గౌరవం కూడా లేకుండా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు అది అడిగారని చెప్పి వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వడానికి అతి దారుణంగా వాళ్ళని హింసించి పక్కనేసి ఇబ్బందులు పెట్టాడు. యాదవుల మీద ఆయనకి ఏమీ ప్రేమ ఉండదు. కాబట్టి మనం కలవకుండా తగాలు పెడతారు. ఒక్కసారి అధ్యక్షులు కుటుంబైన కోటి యాదవ్ గారు అతని మిత్రులకి మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి యాదవ్ పెద్ద నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గ యాదవులకి, బీసీలకి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి అందరికీ పేరు పేరున మేము తెలియజేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ నియోజకవర్గంలో 1999 నుంచి వాసన్న గారు బీసీలని, ఎస్సీ ఎస్టీలని, ముఖ్యంగా యాదవుల్ని అందరిని కూడా ఆదరించి గ్రామాల్లో యాదవ్ నాయకత్వం పెరిగే విధంగా, అలాగే నగరంలో కూడా ప్రతి డివిజన్లో యాదవ్ నాయకత్వం పెరిగే విధంగా వారి నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి గొప్ప ఘన చరిత్ర మన వాసన్న గారిది. మరి దామచల జనార్దన్ గారి కానీ అలాగే ఇటువంటి పదవులు ఏ దాంట్లో కూడా ఇంతకుముందు పెద్దలు శంకరన్న గారు కానీ, రామచంద్రరావు గారు కానీ, అశోక్ గారు చెప్పినట్టు అన్ని విధాల ఆయన హయాంలో యాదవ్ని అంచివేసినటువంటి ఘన చరిత్ర దామచల జనార్దన్ది. మా వాసన్న గారికి ప్రతి ఒక్క కార్యకర్త కానీ, యాదవ్ సోదరులు కానీ అందరూ నేరుగా వెళ్ళి ఆయన కలిసి సమస్యను తెలియజేసుకునేటువంటి స్వేచ్ఛా స్వాతంత్ర్యం వాసన్న గారి దగ్గర ఉంది. అలాగే నియోజకవర్గంలో ప్రతి ఒక్క యాదవ్ పేద కుటుంబానికి మాదిగలను జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని, ఎస్సీ వర్గీకరణకు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకని, ప్రధానమంత్రి మోడీ చంద్రబాబు వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని మాట ఇచ్చారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎర్రగొండపాలెంలో ఏర్పాటు చేసిన మాదిగల ప్రజా ఆశీర్వాద సభకు ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబుతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆయనకు ఎంఆర్పీఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలో రోడ్ షో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ప్రవేశపెట్టి సుమారు 22,000 పైచీలకు మాదిగలకు ఉద్యోగాలు వచ్చిన సంగతి గుర్తు చేశారు. వైసీపీకి ఓటు వేస్తే మన బిడ్డల భవిష్యత్తు ప్రమాదంలో పడిపోయే పరిస్థితికి మనమే కారణమవుతామన్నారు. మన జాతికి మేలు చేసే వారికే మన మద్దతు తెలపాలని కోరారు. మాదిగ ప్రజలు ఏ పార్టీలో ఉన్నా కూడా మనకు మేలు చేసే ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబుకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మన్నే రవీంద్ర, ఎంఆర్పీఎస్ నాయకులు మున్నంగి నాగరాజు మాదిగ, ఆదిమూలపు ప్రకాష్ మాదిగ, గారినపూడి వినయ్ మాదిగ, ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. అంటే మాదిగల్ని చిన్న చూసినట్టు కాదా, ఇది మనకు అర్థమవుతలేదు అనేసి కూడా మీరు మర్చిపోతాను సహాయం కోరుతున్నా. ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. అంతకు ముందు చంద్రబాబు ప్రభుత్వంలో అంతో ఇంతో ఉద్యోగాలు మనకు వచ్చినాయి, 22,000 ఉద్యోగాలు. అదే సమయంలో చదువుకునే అవకాశాలు పెరిగినాయి. ఆర్థికంగా మన కోసం ప్రత్యేక బడ్జెట్ తీసుకొచ్చిండు. రాజకీయంగా ఇప్పటి విషయం చెప్తాను నేను. చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్నికల్లో ముఖ్యంగా అసెంబ్లీలో ఆయనకున్న సీట్లన్నీ 29 లేవు. పొత్తులో 4 పోయినాయి. జనసేనకు బీజేపీకి 4 పోతే ఆయన చేతిలో 25 ఉన్నాయి. టీడీపీకి 25లో మనకి ఎంత ఇచ్చిండు? 25లో
మనకి ఇచ్చింది 14 అనేసి మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. జగన్మోహన్ గారు మనకి ఎన్ని ఇచ్చిండు? 29లో మనకు 10 ఇచ్చిండు. ఆయన 29లో మనకు 10 ఇస్తే చంద్రబాబు దగ్గర ఉన్న దాంట్లో 25లో మనకు 14 ఇచ్చిందంటే చంద్రబాబు నాయుడు మన పక్కన ఉన్నాడు, మన పక్షాన ఉన్నాడని ఇది రోజు అవుతుంది. ఈ విషయాలు చర్చ పెట్టండి, మార్గ పనులు చర్చ పెట్టండి. జగన్ భవిష్యత్తు కోసం కాదు, మన భవిష్యత్తు గురించి ఆలోచించండి. జగన్ భవిష్యత్తుకే ప్రమాదం. సిబిఐ వేసిన చార్జ్షీట్లోనే ఆయన మీద 71,000 కోట్ల అక్రమ సంపాదన మీద విచారణ జరుగుతుంది. కేసు చార్జ్షీట్ 8,000 కోట్లు ముఖ్యమంత్రి కాకముందే 71,000 కోట్ల అక్రమ సంపాదన కేసు విచారణ జరుగుతుంది. సిబిఐ విచారణలోనే 71,000 కోట్ల అక్రమ సంపాదన మీద విచారణ జరుగుతుంటే ఇప్పుడు 8 లక్షల కోట్లు సంపాదించుకుంటున్న ముఖ్యమంత్రి కదా. మరి నీ బిడ్డల భవిష్యత్తు ఏంటి? నీ బిడ్డల చదువులేంటి? నీ బిడ్డల ఉద్యోగాలేంటి? ఆర్థికంగా బతికేంటి? ముందు నేను కూడా ఆలోచించాలి. మా బిడ్డలు చెప్పండి, మా బిడ్డలు చెప్పండి, వయసులో చెప్పండి, వయసులో వయసులో మీరు ఉన్నా ఓటు మాత్రం మన నిరీక్షణ చేసే విధంగా తిరిగి రాగాలి, సైకిల్ ముందుకెళ్ళాలి. ఫ్యాన్ తిరిగే రాగాలి, సైకిల్ ముందుకెళ్ళాలి. ఫ్యాన్ ఆపితే సైకిల్ ముందుకెళ్తే మన జాతి బాగుపడుతుంది అనేసి కూడా మర్చిపోతాను ఆయన కోరుకుంటూ మళ్ళీ చెప్తున్నా, చంద్రబాబు నాయుడు రావాలి, జగన్ పోవాలి. తొందరగా జగన్ ఇంటికి పంపండి. ఆయన మళ్ళీ తర్వాత ఎక్కడ ఉన్నారో సిబిఐ చూసుకుంటుంది. తొందరగా ఆయన ఇంటికి పంపండి, తర్వాత ఆయన ఎక్కడికి పంపాలో సిబిఐ చూసుకుంటుంది. మనం మాత్రం బాబు గెలుపు కోసం మనం నిరంతర ప్రయత్నం చేయాలని మీ అందరినీ కలుస్తూ, నా తమ్ముడు 30 ఏళ్ళుగా ఉన్న అనుబంధాన్ని గుర్తుగా 1 గంట సమయం వచ్చి తమ్ముడి కోసం వెచ్చించడం అనేది నేను కూడా చాలా సంతోషంగా ఉన్నా. తమ్ముడిని గెలిపించండి, పార్టీలు ఖచ్చితంగా గెలిపించండి. వాళ్ళు వైసీపీలో ఉన్నా లేదా కాంగ్రెస్ లో ఉన్నా, వాళ్ళు కమ్యూనిస్టులు అయినా, వాళ్ళు మార్క్సిస్టులు అయినా, మాదిగలు పేద వర్గాలు మాత్రం నిరీక్షణకు ఓటేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, అన్నా మేము ఓటేస్తాం అన్న. ఈ బ్యాచ్ ఎట్లా ఓటేస్తుంది నా ముందర బ్యాచ్, కానీ ఓట్లు వేయించాల్సింది వైసీపీ బ్యాచ్ తోటి, ఓట్లు వేయాల్సింది కాంగ్రెస్ పార్టీ తోటి. కాబట్టి నాకు ఒక మాట ఇవ్వండి అన్నా. ఈ వార్తలు సమాప్తం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, 3rd ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. 500 సీటింగ్ కెపాసిటీ, ఏసీ డైనింగ్ హాల్, ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్, జనరేటర్ సౌకర్యం కలదు. వివాహాది శుభకార్యాలకు, నిశ్చితార్థం, ఓణీల ఫంక్షన్, పంచల ఫంక్షన్, బర్త్డే పార్టీస్, ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు, ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ. మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును. బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి, సెల్ 9849150375, చక్కా కృష్ణ, సెల్ 9293557721, రామకృష్ణ, సెల్ 9703498498. రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, 3rd ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు.